తన మొత్తం 30 లక్షల కోట్ల సంపదలో ఏకంగా 95% దానం చేయాలని ప్రపంచ రెండో కుబేరుడు ల్యారీ ఎలిసన్ సంచలన నిర్ణయాన్ని తీసుకుని అందరికీ షాక్ ఇచ్చారు. అయితే తన సంపదను దాతృత్వానికి వినియోగిస్తానని 2010లోనే గివింగ్ ప్లెడ్జ్ పై సంతకం చేసిన ఆయన అన్న మాటను నిలబెట్టుకున్నారు. ఇక ఆయన తీసుకున్న మరో కీలక నిర్ణయాన్ని ఈ భారీ విరాళం ప్రక్రియ ద్వారా అమలు చేయబోతున్నారు. ఇతర బిలియనీర్లలా కాకుండా స్వచ్ఛంద సంస్థలకు బదులుగా సొంత టెక్నాలజీ సంస్థకు ఈ నిధులను కేటాయించబోతున్నారు. ప్రపంచం ఎదుర్కొంటున్న కీలక సమస్యలైన క్యాన్సర్ పరిశోధన, వాతావరణ మార్పులు, ఆహార భద్రత, ఏఐ ఆవిష్కరణలపై ఈ సంస్థ ప్రధానంగా దృష్టి సారించబోతుంది. ఇందులో భాగంగా ఆక్స్ఫర్డ్లో $1.3 బిలియన్ భారీ వ్యయంతో ఏర్పాటు చేస్తున్న క్యాంపస్ 2027 నాటికి ప్రారంభం కానుంది. ఈ క్యాంపస్ నిర్మాణంతో పాటు అభివృద్ధికి తన భారీ విరాళాన్ని కేటాయించబోతున్నారు ల్యారీ ఎలిసన్. దీంతో ఈ వార్త ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇక ప్రపంచ రెండో కుబేరుడు ల్యారీ ఎలిసన్ భారీ విరాళం నిర్ణయం కార్యరూపం దాల్చితే ఆధునిక చరిత్రలో అతిపెద్ద ప్రైవేట్ సంపద బదిలీలలో ఒకటిగా ఇది నిలిచిపోతుంది. టెక్నాలజీ దిగ్గజం ఒరాకిల్ సహా వ్యవస్థాపకుడు చైర్మన్ ల్యారీ ఎలిసన్ బ్లూంబెర్గ్ బిలియనియర్స్ ఇండెక్స్ ప్రకారంగా టెస్లా అధినేత ఎలాన్ మస్క్ తర్వాత ప్రపంచ కుబేరుల జాబితాలో రెండో స్థానంలో ఉన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ రంగంలో వచ్చిన అనూహ్యమైన వృద్ధి కారణంగా 2025లో ఒరాకిల్ షేర్ల విలువ భారీగా పెరిగింది. కంపెనీలో ఇప్పటికే 41% ఉన్న ఎలిసన్ సంపద అమాంతం పెరిగింది. దీనికి తోడు టెస్లాలో కూడా ఆయనకు గణనీయమైన వాటాలు ఉన్నాయి. అయితే 2010లోనే గివింగ్ ప్లెడ్జ్ పై సంతకం చేస్తూ ఎలిసన్ తన సంపద దాతృత్వానికి వినియోగిస్తానని వెల్లడించారు. అయితే తన సొంత సంస్థల ద్వారానే ఈ బృహత్ కార్యాన్ని చేపట్టాలని ఎలిసన్ భావిస్తున్న క్రమంలో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ కేంద్రంగా లాభాపేక్షతో పనిచేసే పరిశోధనా సంస్థ ఎలిసన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీని ఆయన ఏర్పాటు చేశారు. ప్రపంచం ఎదుర్కొంటున్న కీలక సమస్యలైన క్యాన్సర్ పరిశోధన, వాతావరణ మార్పులు, ఆహార భద్రత, ఏఐ ఆవిష్కరణలపై ఈ సంస్థ ప్రధానంగా దృష్టి సారిస్తుంది. ఇందులో భాగంగా ఆక్స్ఫర్డ్లో $1.3 బిలియన్ భారీ వ్యయంతో ఏర్పాటు చేస్తున్న క్యాంపస్ 2027 నాటికి ప్రారంభం కానుంది. అయితే ఎలిసన్ దాతృత్వ ప్రయాణం పూర్తిగా సాఫీగా సాగడం లేదు. ఈ ఐటీ సంస్థతో నాయకత్వ సంక్షోభం తలెత్తినట్లు న్యూయార్క్ టైమ్స్ గతంలో ఒక కథనాన్ని ప్రచురించింది. 2024లో ఈ సంస్థకు అధిపతిగా నియమితులైన ప్రముఖ శాస్త్రవేత్త జాన్ బెల్ కొన్ని నెలలకే రాజీనామా చేశారు. ఇది చాలా సవాలుతో కూడిన ప్రాజెక్ట్ అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ పరిణామం సంస్థ స్థిరత్వంపై కొన్ని ప్రశ్నలను లేవనెత్తింది. ఏది ఏమైనప్పటికీ ల్యారీ ఎలిసన్ తన కలను సాకారం చేసుకుంటే మాత్రం అది శాస్త్ర, మానవతా రంగాలకు అందే నిధుల స్వరూపాన్నే మార్చివేస్తుందని విశ్లేషకులు అంటున్నారు. అయితే సంపదలోనే కాకుండా దాతృత్వ కార్యకలాపాల్లోనూ ప్రపంచ కుబేరులు ముందుంటున్నారు. ప్రపంచ కుబేరుడు అమెజాన్ CEO జెఫ్ బెజోస్ కేవలం 2020లోనే చారిటీ కోసం ఎక్కువగా ఖర్చు చేసిన వారిలో బెజోస్ ముందున్నారు. వాతావరణ మార్పులపై పోరాటం కోసం $10 బిలియన్ ఆయన అందించగా ఇది 2020లోనే అతిపెద్ద విరాళంగా నిలిచింది. ఇక బిల్ గేట్స్ 2045 నాటికి తన సంపదలో 99% అంటే సుమారు 9 లక్షల కోట్ల రూపాయలు గేట్స్ ఫౌండేషన్ కు దానం చేసి దాని ద్వారా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం అనేక మంది బిలియనీర్లు తమ సంపదలో కొంత భాగాన్ని విరాళంగా ఇస్తున్నారు. అదేవిధంగా ప్రపంచంలోని అత్యంత ధనవంతులు తమ సంపదలో ఎక్కువ భాగాన్ని దాన ధర్మాలకు కేటాయించమని ప్రోత్సహించే గివింగ్ ప్లెడ్జ్ వంటి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇక గివింగ్ ప్లెడ్జ్ బిల్ గేట్స్, మెలిండా ఫ్రెంచ్ గేట్స్, ఇక వారెన్ బఫెట్లచే స్థాపించబడిన ఒక స్వచ్ఛంద కార్యక్రమం. ఈ ప్రతిజ్ఞలో పాల్గొనేవారు తమ సంపదలో 50% కంటే ఎక్కువ దాతృత్వానికి విరాళంగా ఇవ్వమని ప్రోత్సహించబడతారు. అయితే 2025లో ప్రపంచ బిలియనీర్ల సంఖ్య 3028కి చేరుకోగా వారి మొత్తం సంపద $16.1 లక్షల కోట్ల పెరిగిందని ఫోర్బ్స్ నివేదికలు చెబుతున్నాయి.